హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. స్విచ్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకు ఫుల్ సాంగ్స్తో కావాలంటే మీకు టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పెడతాను, చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి లాస్ట్కి వచ్చేసండి. లాస్ట్కి వచ్చి ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసి దీని కిందకి ఇలా సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియో ఎండ్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ మధ్యలోకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, తెచ్చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేస్తే మనకు ఫోటో అనేది ఇలా అప్లై అయిపోతుంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ సేమ్ స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎవరు ఫోటోస్తో యాడ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటో నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ తీసుకొని లాస్ట్ వరకు ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటోని లాగ్ ప్రెస్ చేసి మిడిల్లోకి తెచ్చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఫోటోని మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఓకే, ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ థర్డ్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, ఇలానే గ్రూప్స్ మొత్తం ఉన్నాయి వీడియో ఎండ్ వరకు. మరి ఫోటో ఒకటి రీప్లేస్మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఉంటుంది వీడియో. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా పైన, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకుంటుంటారో వాళ్ళ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, అయిన తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఆన్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.